హలో, ఏడున్నావయ్యా? ఓ మనిషి, అది వస్తా జర అలవెలి గడ తీసుకురా. ఏమంటున్నా, నాకు దంచుతందుకు నూరుతందుకు నా వల్ల అయితలేదు. మళ్ళీ మునిపేరు రేపు ఆదివారం అయ్యో, మన గట్టినే మరి కూర మరి గమగమ వాసన రావాలంటే నువ్వు ఖచ్చితంగా అదే మర్చిపోయావు. ఇగో గిట్లా అంటుంటారు ఆడక్కలు. అసలు ఏం జరుగుతుంది లోకం మీద అలవెలి గడ కథ అంటే, ఇక కౌసు కూర వండుకోవాలన్నా, నీసు కూర వండుకోవాలన్నా, ఏదన్నా ఆయమన్నా కాయగూర వండుకోవాలన్నా ఏం చేస్తారు? అల్లం వెల్లిగడ్డ కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే మరి అల్లం వెల్లిగడ్డ చేస్తేనే వంటిల్లు మొత్తం గుమ 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 గుమలాడిపోతుంది కదా. ఇక మరి ఆడక్కలు ఏం చేస్తారు? అల్లం వెల్లిగడ్డ కొనుక్కొంచి దాన్ని దంచి రోట్లేసి మిక్సీలో వేసి ఈ రకంగా చేయాలంటే మాకు ఓపిక లేదు. ఏవయ్యో వస్తున్నావా? వచ్చేటప్పుడు ఇంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకురా అని ఈ రకంగా ఫోన్లు చేసి తెప్పించుకునే ఆడక్కలు ఉన్నారు దునియా మీద. కానీ అసలు ఈ ఆడక్కలకు ఈ ముచ్చట తెలుస్తలేదులా. ఇక చూస్తుర్రా, బుద్ధివెల్లో నీ దండం పెట్టి అప్నా ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద ఒక ఫ్యాక్టరీ నడిపిస్తుండట హమీర్ నిజాన్ అనే పోరగాడు. ఇక దాంట్లో అక్రమ సింథటిక్స్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ కలిపి ఇగో ఈ రకంగా 15 లక్షల విలువ గల ఇగో ఈ రకంగా మరి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నకిలీది తయారు చేసి ఇగో మంది పానాలకు గండవైతుర్రులో ఆడక్కలు జర కనిపెట్టు. ఎందుకంటే ఇది మొగోళ్ళకంటే జర ఆడోళ్ళకి సోయి ఉండాలి. ఎందుకంటే మరి వంటలు చేసేది ఆడోళ్ళే కదా. ఇగో ఈ రకంగా దునియా మీద దగులుబాజీ బద్మాషిగాళ్ళు తయారయ్యారు కాబట్టి ఇక ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొనకరాకురులో ఈ రకంగా నడుస్తుంది. జర ఇప్పటికైనా కనిపెట్టి అది మంచిదా కాదా, లేకపోతే ఇంత కొనుక్కొచ్చుకొని దంచుకొని వేసుకుంటామే కానీ లేనిపోని రోగాలకు మాత్రము తావించుకోకూరి గిస వంటి నకిలీ అల్లం వెల్లిగడ్డ కొనుక్కొచ్చి ఏమంటున్నావు? తస్మాత్ జాగ్రత్త. ఏదో చేసినా మంచి